అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చునట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రభు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మా మధ్యకి నీ కుమారుడు తమ్ముడు సింగరాయకొండ ఎస్ఐగా బాధ్యతను నిర్వర్తించిన కుమారుడు మహేంద్ర గారిని, అలాగే న్యూ లైఫ్ డాక్టర్ గారు అనిల్ కుమార్ గారిని మా మధ్యలోకి తీసుకొచ్చారు. ఈరోజు ఇంత సంతోషంగా నీ మాటలు వినే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా. మరి ఈ సమయంలో వారి వృత్తులను మీరు ఆశీర్వదించండి తండ్రి. మరి ఈ సమయంలో నీ వాక్యం వినబోతున్న కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించి వాక్య సందేశమును ప్రారంభిస్తున్నాను నా పరమ తండ్రి. పిల్లరా, ఈ చదువుకున్నటువంటి మాటల్ని నేను మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు జీవితంలో 3 భాగాలు మనకు ముఖ్యంగా కనబడతాయి. ఒకటి ఆయన జననము, రెండవదిగా ఆయన మరణము, మూడవదిగా ఆయన పునరుత్థానం. పునరుత్థానం అంటే మొన్న మనం ఈస్టర్ పండుగ సెలబ్రేషన్ చేసుకున్నాం కదా. అంటే పునరుత్థానము అంటే మరణించి సమాధిని గెలచి మరణములో నుండి లెగవటం. పిల్లల ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది ఆయన జీవితంలో. హీ ఈజ్ రెడీ టు కమింగ్ సూన్. క్రైస్తవులంగా విశ్వాసులంగా మన నిరీక్షణ ఏంటంటే మన ప్రభువు మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన వస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? సార్ గారు కూడా నమ్ముతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇట్స్ అవర్ ఫెయిత్, ఇట్స్ అవర్ హోప్ ఇన్ జీసస్. క్రీస్తులో మన నిరీక్షణ ఇదే. పిల్లల, ఆయన రాకడకి భూమి మీద కొన్ని గుర్తులు చెప్పాడు యేసు ప్రభు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు చదవడానికి టైం లేదు, మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువుకోండి. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 24. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో శిష్యులు అడుగుతారు, యేసు ప్రభువా నీ రాకడకి యుగ సమాప్తికి సూచనలేంటి అంటారు శిష్యులు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను భూమి మీదకి రావటానికి ముందు ఈ సూచనలు జరుగుతాయి అని చెప్పాడు. ఆ సూచనలో ఒక సూచన ఏంటంటే కరువులు వస్తాయి అన్నాడు, భూకంపాలు వస్తాయి అన్నాడు, యుద్ధాలు జరుగుతాయి అన్నాడు. ఇంకేం చెప్పాడంటే అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ వస్తాయి అన్నాడు, ఆకస్మిక మరణాలు. నాకు తెలిసి బహుశా మనం ఒక 30 సంవత్సరాల కంటే కూడా కరోనాకు ముందు మనం ఆలోచన చేస్తే డెత్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉండేది భూమి మీద. ఆఫ్టర్ కరోనా తర్వాత డెత్ పర్సెంటేజ్ ఎక్కువైపోతుంది. మన మధ్యలో డాక్టర్ సార్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా అగ్రి అవుతారు. బిఫోర్ కోవిడ్కి ముందు డెత్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉండేది. ఆఫ్టర్ కరోనా, ఈ కరోనా తర్వాత డెత్ పర్సెంటేజ్ ఎక్కువైపోతుంది. చిన్న పిల్లలు, యవనస్తులు, నడిప్రాయం కలిగిన వారు, పిల్లల చాలామంది అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అయిపోతున్నారు. సో యేసు ప్రభు చెప్పాడు, నా రాకడికి ముందు అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ కూడా ఉంటాయి, అకాల మరణాలు.
అరే ఉదయమేనండి నేను మాట్లాడింది, అప్పుడేనా? రాత్రేనండి నేను ఫోన్లో మాట్లాడింది, అప్పుడే చచ్చిపోయారా? ఆయనకి ఏ హెల్త్ ఇష్యూస్ లేవండి, చాలా గుండ్రాయిలాగా ఉండేవాడండి. ఏ రాయి? గుండ్రాయిలాగా ఉండేది, గుండ్రాయిలాగా ఉండేవాడు, అప్పుడే చనిపోయాడా? అరే ఉదయమేనండి మాట్లాడింది. నేను పోయిన వారం తొడికెళ్ళాను సభలకి, అక్కడ మీటింగ్స్కి. అక్కడ ఒక బైబిల్ కాలేజీలో టీచ్ చేయడానికి నన్ను ప్రతి సంవత్సరం పిలుస్తారు. ఈ 3వ సంవత్సరం కూడా నేను వెళ్ళాను. వెళ్ళేటప్పుడు మన కాలనీలో నేను బాగా పరిచయం వ్యక్తి, రేపు నేను ఊరెళ్తాను అనగా అంతకుముందే రోజే మాట్లాడాను. నేను వాకింగ్కి వెళ్తూ ఉంటాను, రోజు వాకింగ్ అంటూ. సార్ బాగున్నారా అంటాను. 6 అడుగులు ఎత్తుంటాడు ఆయన. మన చర్చికి బ్యాక్ సైడే ఇల్లు. ఆయన గురించి అందరికీ తెలుసు. సో చాలా బాగా ఆరోగ్యంగా ఉంటాడు. ఆయనకి ఏ హెల్త్ ఇష్యూ లేదు, ఆయనకి బీపీ లేదంట, షుగర్ లేదంట, ఏమి లేదంట. 60+ ఉంటాయి. ఫిట్నెస్. నిన్న 2 days బ్యాక్ నేను తణుకు నుంచి రాగానే వచ్చేటప్పుడు నేను వాళ్ళ ఇంటి మీదనే వస్తున్నాను కారు వేసుకుని. ఎందుకంటే ఇటు రావడానికి అది అక్కడ పార్కింగ్ రోడ్డు క్లోజ్ అయింది, అక్కడ ఇల్లుకి ఎవరు కన్స్ట్రక్ట్ చేయడం బట్టి నేను బ్యాక్ తిరిగి వస్తూ వాళ్ళ ఇంటి మీదకి వస్తుంటే టెంట్ వేయబడింది. ఏంటంటే టెంట్ వేయబడిందని ఆలోచన చేస్తూ ఉంటే, బాబు నన్ను స్లోగా పోని టెంట్ ముందుగా అన్నాను. ఆయన శవము బాక్స్లో పెట్టి ఉంది. నేను రాగానే మేడం గారిని, పాస్టర్ గారిని అడిగాను, అమ్మా ఏంటి ఆయన చనిపోయాడంటే ఆమె నమ్మలా. లేదండి మధ్యాహ్నం బాగానే ఉన్నాడండి, మాటలు వినబడుతుంది. ఆయన మాట్లాడితే కాలం మొత్తం వినబడింది. 20-30 ఇళ్ళు వరకు వినబడతాయి. ఆయన వాయిస్ అలాంటిది. నేను రాగానే చెప్పాను, ఏంటమ్మా ఆయన ఎందుకు చనిపోయాడు, ఏ హెల్త్ ఇష్యూ లేదండి ఆయన చచ్చిపోయాడని ఎవరు చెప్పలేదండి. పొద్దున్నే మేడం పాస్టర్ గారు కూడా మన పిల్లల్ని, చర్చి పిల్లల్ని అడిగితే, అవును హీ వాస్ నో మోర్ బికాస్ హార్ట్ ప్రాబ్లం. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆఫ్టర్ కరోనా తర్వాత డెత్ పర్సెంటేజ్ ప్రతి ఒక్కరిలోకి ఎక్కువైపోతుంది. ఇలా కనపడ్డ వాళ్ళు అలా మాయమైపోతున్నారు. సో నేను మీకేం చెప్పాలనుకుంటాను, నేను ఇలాంటివి చెప్పి నేను మిమ్మల్ని ప్యానిక్ గురి చేయటం కాదు, భయభ్రాంతులుగా చేయడానికి కాదు. కానీ సో భూమి మీద బ్రతికుండగా మనము అందరినీ ప్రేమిద్దాం, అందరితో మంచిగా ఉందాం, అందరితో సమాధానంగా ఉందాం. మా బ్రతికితే 60-70 సంవత్సరాలు ఈ లైఫ్లో కక్షలు, భేదాలు, ఆ డివిజన్స్ పిల్లరా ఇంకా మన జీవితంలో ఏమాత్రం ఉండటానికి వీల్లేదు. యేసు ప్రభు మనకు చెప్పింది అదే. నా ప్రేమలో మీరు నిలవండి అన్నాడు, నా క్షమాపణలో మీరు నిలవండి అన్నాడు. నేను ఎలాగైతే నన్ను సిలువేసిన వారిని కూడా నేను ఎలాగైతే ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పాడు, క్షమించుకోండి అని చెప్పాడు, సమాధాన పడండి అని చెప్పాడు. కాబట్టి పిల్లరా, యేసు ప్రభు మనకు చూపిన మాదిరి మనం పాటిస్తున్నామా లేదా అనేటటువంటిది ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఈ చదువుకున్నటువంటి మాటలు లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుండి 36 వరకు యేసు ప్రభు ఆయన రాకడికి గుర్తులు చెప్తున్నాడు. వాటిల్లో 2 ముఖ్యమైన మాటలు ఏం చెప్తున్నాడు అంటే, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చున్నట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఈ మాట ఒకసారి నోరు తెరిచి చెప్పండి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. రెండో జాగ్రత్త ఏమని చెప్తున్నాడు అంటే, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి అని చెప్పాడు. 2 జాగ్రత్తలు యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఈ భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళడానికి ముందుగా తన శిష్యులను, తన భక్తులను హెచ్చరిస్తున్నాడు. నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి వస్తాను. రావటానికి ముందు కరువులు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ప్రేమ తగ్గిపోయింది, విశ్వాసం తగ్గిపోయింది, దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా భ్రష్టులైపోతారు, రక్షణ పొందిన వారు కూడా వారి
ప్రభు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన భక్తులముగా, ఆయన్ని వెంబడించే వారముగా, ఆయన పిల్లలంగా, ఆయన అడుగు జాడలు నడిచే వారంగా ఈ 2 హెచ్చరికలతో మనం ఈరోజు సెలవు తీసుకుందాం. మొదటి హెచ్చరిక, మీ భక్తి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఆ మాట చెప్తారా? భక్తి విషయంలో జాగ్రత్తగానండి. అంటే మనం చేసే భక్తి దేవునికి ఏమైనా సంతోషాన్ని ఇస్తుందా లేదా అనేటటువంటిది మనం పరీక్ష చేసుకోవాలి. కొన్ని పర్యాయాలు మనం చేసే భక్తి మనకు నచ్చింది, కానీ ఎదుటోళ్ళకి నచ్చదు. ఏంటన్నారా? మనం చేసే భక్తి ఇంట్లో వాళ్ళకే నచ్చదు. భార్య చేసే భక్తి భర్తకి నచ్చదు, భర్త చేసే భక్తి భార్యకి నచ్చదు, తల్లిదండ్రులు చేసే భక్తి పిల్లలకి నచ్చదు, పిల్లలు చేసే భక్తి తల్లిదండ్రులకు నచ్చదు. కొన్ని మందిరాల్లో నాకులాగా విశ్వాసులు చేసే భక్తి సేవకుడిగా నచ్చదు నాకు. అంటే మనం భక్తి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవునికి నచ్చేటట్టుగా ఉందా లేదనేది మనం పరీక్షించుకోవాలి. ఎవరికి సంతోషాన్ని ఇవ్వలేరు. ఎవరి భక్తి ఎవరికి ఎదుటి వ్యక్తులకి ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వలేదు. నా ప్రశ్న ఏంటంటే, మనం చేసే భక్తి యేసయ్యకి సంతోషాన్ని ఇస్తుందా, యేసయ్యకి ఆనందాన్ని ఇస్తుందా లేదా అనేటటువంటిది మనం పరీక్ష చేసుకోవాలి. సో మనం చేసే భక్తిని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు యేసు ప్రభు. అందుకే అంటున్నాడు మొదటి హెచ్చరిక, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక వ్యక్తి భక్తిలో నుండి తప్పిపోవటానికి 3 రీజన్స్ ప్రభు చెప్తున్నాడు. చూపిస్తాను, ఆ మాట చూడండి. 34వ వచనములో 3 రీజన్స్ మనకు కనబడతాయి. ఒక విశ్వాసి భక్తి నుండి తొలగిపోవటానికి, ఆత్మీయత నుండి తొలగిపోవటానికి, దేవుని నుండి తొలగిపోవటానికి మెయిన్ 3 రీజన్స్ చెప్తాడు యేసు ప్రభు. ఆ మెయిన్ రీజన్స్ ఏంటో నేను మీకు చెప్పి నేను ముగిస్తా. మొదటి రీజన్ ఏంటంటే తిండి అంటాడు. ఆ మాట చెప్పండి, తిండి అనండి. చెప్పండి తిండి. నేను చిన్నపిల్లడప్పుడు హోటల్స్ సిటీస్లోనే ఉండే, కానీ రీసెంట్గా ఒక 3-4-5 ఇయర్స్ బ్యాక్ మనం ఆలోచన చేస్తే ప్రతి స్ట్రీట్లో ఫుడ్ సెంటర్స్ ఎన్ని వస్తున్నాయో చూడండి. నేను అనుకుంటాను, ఆ ఫుడ్ సెంటర్స్లో జనాలు ఎగబడి బళ్ళు ఆపుకుని, కార్లు ఆపుకుని, నేను కార్లు అనేక ప్రాంతాలు వెళ్తూ ఉంటే అసలుకి బైపాస్లో ఎన్ని వందల ఫుడ్ సెంటర్స్ ఉంటాయో. నేను చాలాసార్లు మేడం పాస్టర్ గారితో అన్నాను, అసలు ఇళ్లలో స్త్రీలు అసలు వంట చేస్తున్నారా అనుకుంటాను నేను. అది ఆడవాళ్ళు కూడా ఎగబడుతున్నారు ఫుడ్ సెంటర్స్కి. సరే, మగవాళ్ళు ఎగబడటం సహజం. ఆడవాళ్ళు కూడా ఫుడ్ సెంటర్స్లో చికెన్ అని, మటన్ అని, ఫ్రాన్స్ అని, బిర్యానీ అని పిల్లరా ఎగబడుతూ ఉన్నారు. తిండి. సో తిండి తినాలి, కానీ శరీరాన్ని పాడు చేసుకునేంతగా తినబడతాం. అందుకే మా డాక్టర్ సార్ గారు ఆయన మెడికల్ హాస్పిటల్లో ఒక బోర్డుతో చూసా, ఈట్ లిటిల్ లివ్ లాంగ్ లైఫ్ అనేటటువంటి బోర్డు చూసా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తక్కువ తినండి, ఎక్కువ కాలం బ్రతకండి. ప్రతి మెడికల్ హాస్పిటల్లో ఈ బ్యానర్ ఉంటుంది. తక్కువ తినండి, ఎక్కువ బ్రతకండి. పిల్లరా, ఈరోజు చాలామంది అనారోగ్యాలకు కారణం ఏంటంటే సరైనటువంటి పోషకాలు కలిగే ఆహారం తీసుకోకపోవటం. నాన్ వెజ్. ఒకరోజు నేను ఒక హోటల్కి వెళ్ళాను కందుకూరులోనే. అక్కడ నా కళ్ళ ముందు ఒక బ్యానర్ ఉంది. ఏమని బ్యానర్ ఉందంటే, ఆకులు తినే మేకలు కొండలు ఎక్కుతూ ఉంటే వినాలి, నేను నాన్ వెజ్కి యాంటీ కాదండి, నాకు నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదు. నేను ఎందుకు మాకు చెప్తున్నానంటే, అక్కడున్న స్లోగన్ ఏంటంటే, నా ముందు బ్యానర్ కనబడింది, ఆకులు తినే మేకలు కొండలు ఎక్కుతూ ఉంటే మేకలు తినే మనుషులు మంచం ఎక్కుతున్నారు అన్నాడు. ఆకులు తినే మేకలేమో 100 అడుగులు ఎత్తున్నటువంటి కొండలు ఎక్కుతున్నాయి, కానీ మేకల్ని తినేటటువంటి మనుషులు మంచం ఎక్కుతున్నారు.
సో తినటం తప్పేం కాదు, కానీ నీ ఆరోగ్యానికి నువ్వు తినే ఆహారం మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనేది మీరు ఆలోచించాలి. సో ఎక్కువ డిసీజ్ రావడానికి కారణం ఏంటంటే యేసుప్రభు కూడా అదే చెప్తున్నాడు, మీరు తిండి విషయంలో జాగ్రత్త, ఆయనే జాగ్రత్తగా ఉండండి రా అన్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి మన డైట్ విషయంలో. చిన్న చిన్న పిల్లలకి బీపీలు, షుగర్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీలో రాళ్ళు, రకరకాలైనటువంటి బలహీనతలు ఏంటంటే ప్రాపర్ ఫుడ్ మెయింటైన్ చేయకపోవటమే. 10, 12, 1 గంట దాకా సెల్ ఫోన్ చూసి పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అబ్బాయిలు అమ్మాయిలు ఎంతమంది లేరు? ఏది పడితే అది టయానికి తినకుండా పిల్లలు మాకంటే ఇక తప్పదు అనుకో హాస్టల్లో. ఎందుకంటే మేము తినేది తిండి చెప్తున్నాను కదా, కొన్నిసార్లు 12 అయింది, 1 గంట అయింది. అందుకే చిన్న వయసులో ఎందుకు బీపీలు, షుగర్లు ప్రాబ్లమ్స్ అంటే మాకు సరిగ్గా తిండి ఉన్నప్పటికీ టైం మెయింటెన్స్ ఉండదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, తిండి తినండి కానీ అధికంగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా. కొంతమందికి తిండి మీదే ధ్యాస. ప్రభు చెప్పాడు, నువ్వు తిండిపోతావైతే నీ గొంతుకు కత్తి పెట్టుకో అన్నాడు. సో ఇక్కడ నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నీ భక్తిని కొన్నిసార్లు విపరీతమైన తిండి తినటం బట్టి కూడా భక్తి పోయింది అంటున్నాడు ప్రభు. రెండవ హెచ్చరిక ఏమిచ్చాడు? మత్తు. అమ్మ చెప్పండి ఏంటది? మత్తు అంటే ఏంటి? నిద్ర. ఖాళీ దొరికిందంటే కొనకటం, ఖాళీ దొరికిందంటే నిద్రపోవటం. సో నిజంగా పిల్లరా, ప్రతి మనిషికి కూడా 6 గంటల నిద్ర కావాలి. 6 అవర్స్ మినిమం నిద్ర ఉండాలి. సో 6 అవర్స్ నిద్ర లేకపోతే ఖచ్చితంగా నువ్వు బలహీనరాలు అవుతావు. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, కొంతమంది 12 గంటలు కూడా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది లెగవలసిన లెగవకుండా నిజంగా క్రైస్తవులంగా, విశ్వాసం దేవుని పిల్లలంగా 3 గంటలకు లెగవాలి, లేదా 4 గంటలకు లెగవాలి. 6 గంటలైందాక, 7 గంటలైందాక, 8 గంటలైందాక కొంతమంది లెగవటం లేదు అంటే వాళ్ళ మీద మత్తు అనేది ఎంత ప్రమాదకరంగా పనిచేస్తుందో తెలుసుకోవాలి. తిండి విషయంలో హెచ్చరిక యేసుప్రభు ఇస్తున్నాడు. మత్తు నిద్ర విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. పిల్లరా, నిద్ర ఎక్కువగా పోవటం బట్టి కూడా మన జీవితంలో భక్తి, ఆత్మీయత తగ్గింది. 3వ హెచ్చరిక చెప్పి నేను ముగిస్తాను. 3వ హెచ్చరికలో ఏమన్నాడంటే ప్రభు, ఐహిక విచారాలు. ఇక్కడ చెప్పండి, గట్టిగా పలకండి ఆ మాట. ఐహిక విచారాలు అనండి. ఐహిక విచారాలు. యేసు ప్రభు 3 హెచ్చరికలు ఇస్తున్నాడు. ఒక వ్యక్తి భక్తి నుండి తొలగిపోవటానికి 3 ప్రధానమైన కారణాలు ఏంటంటే, ఒకటి విపరీతమైన తిండి, రెండవదిగా విపరీతమైనటువంటి నిద్ర, 3వ మాట చెప్తున్నాడు, ఇది చాలా జాగ్రత్తగా మీరు వినాలి, ఐహిక విచారాలు అన్నాడు. ఐహిక విచారాలు అంటే ఏందో తెలుసా మీకు? మీరు అనుభవిస్తున్నారే కానీ, మనం అనుభవిస్తున్నాము కానీ దాని గురించి మనకు అర్థం కాదు. ఐహిక విచారాలు అంటే ఏంటంటే చింతన. ఐహిక విచారాలు అంటే నాకు అది లేదే, ఇది లేదే, అది ఉంటే బాగుండు, ఇది తింటే బాగుండును, వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, వాళ్ళు మిద్ది కట్టుకుంటున్నారు, నేను ఇంకా రేకులు లేనా, వాళ్ళు ఏసీ కొనుక్కున్నారు, ఇంకా నా కూలర్ కూడా లేదే, వాళ్ళు 3 చేతులకు 3 ఉంగరాలు పెట్టుకున్నారు, నాకు కనీసం రాగి ఉంగరం కూడా లేదే, చైన్ల మీద చైన్లు వేసుకుంటున్నారు, కనీసం నాకు ఏ చైను లేదే. ఐహిక విచారాలంటే మనకు లేని దాని గురించి మనం బాధపడటం. క్యాచ్ మై పాయింట్. దయచేసి ఈ మాట మీరు పట్టుకోవాలి. ఐహిక విచారాలంటే అర్థం ఏంటంటే, ఎదుటి వ్యక్తులకు ఉంది నాకు లేదు, ఎదుటోడికి బండి ఉంది నాకు లేదు, ఎదుటోడికి కారు ఉంది నాకు లేదు, ఎదుటోడు చాలా తక్కువ సమయంలో డెవలప్ అవుతున్నారు, నేను అవ్వట్లేదు, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నా పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఉన్నాయి, నా పిల్లలకి ఏం ఉద్యోగం లేదు, వాళ్ళు మంచి డ్రెస్సులు వేసుకుంటున్నారు, నాకు అవి లేవు, వాళ్ళు 3 పూట్ల చక్కగా తింటున్నారు, నేను తినలేకపోతున్నాను. ఐహిక విచారాలంటే అర్థం ఏంటంటే, మనకి ఏమి లేదో దాని గురించి బాధపడటం, మనకి ఏది లేదో దాని గురించి చింతపడటం, మనకి ఏది లేదో దాని గురించి దిగులు పడటం, మనకి ఏది లేదో దాని గురించి అది ఉన్న ఎదుటి వ్యక్తులను చూసి అసూయపడటం, బాధపడటం, దిగులు పడటం, ఇవన్నీ ఈ జాబితాలోకి వస్తాయి.
ఐహిక విచారాలు ఒక వ్యక్తిని భక్తి నుండి దూరం చేస్తాయి. ఐహిక విచారాలు ఒక వ్యక్తి విశ్వాసాన్ని దూరం చేసింది. ఐహిక విచారాలు సంఘములో నుండి, దేవునిలో నుండి నిన్ను బహిష్కరించేటట్టు చేసింది. వాళ్ళకి అన్నీ ఉన్నాయండి, నాకేమీ లేదు. పిల్లరా, వాళ్ళకిచ్చిన దేవుడు నీకు ఈడా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనిషికి లాగా దేవుడు పక్షపాతి కాదు. ముగిస్తున్నా. మనిషికి లాగా దేవుడు పక్షపాతి కాదు. వారికి నీ దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. వారికి ఇచ్చిన దేవుడు నీకు ఇస్తాడు. వారి కుటుంబాలను పైకి లేపిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా పైకి లేపుతాడు. నీ పిల్లలను కూడా పైకి లేపుతాడు. పిల్లలు వాళ్ళని చూసి వాళ్ళు అలాగున్నారే, నా పిల్లలు ఎలాగున్నారని ఎవడకూడదు మనం. ఈ ఏడుపు అనేటటువంటిది దేవుని ఎరగని వాళ్ళలో ఉండిద్ది. ఈ ఏడుపు అనేటటువంటిది దేవుని బిడ్డలు అయినా కూడా, యేసు ప్రభు నమ్ముకున్నా కూడా ఈ ఏడుపు చాలా మందిలో ఉండిద్ది. ఐహిక విచారాలు, ఐహిక విచారాలు, ఐహిక విచారాలు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు అందరినీ దీవిస్తాడు. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు. దేవుడు అందరినీ హెచ్చిస్తాడు. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. తిండి విషయంలో, నిద్ర విషయంలో, ఐహిక విచారాలు చెప్తున్నాను కదా. ఈ మాట గుర్తుపెట్టుకుని, ఐహిక విచారాలంటే మనకి ఏది లేదో దాని గురించి బాధపడటం. మన గురించి మనం జాగ్రత్త పడదాం. రెండవ జాగ్రత్త ప్రభు అన్నాడు, మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు మీరు శక్తి కలిగిన వారుగా ఉండాలి అంటే మీరు ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండాలి అని చెప్పాడు. ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టుగా రాకుండా, ఆ దినం అంటే ఏ దినమని మనం చెప్పుకోవాలి? రాకడ దినము. ఆ మాట చెప్పండి, ఏ దినమండి? ఎస్, ప్రభు రాకడ దినము సమీపంగా ఉండగా తిండి విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం, నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉందాం, ఐహిక విచారాల గురించి మనము జాగ్రత్తగా ఉందాం. ప్రార్థన మెలకువ కలిగి ప్రభు యొక్క రాకడికి మనము సిద్ధపడతాం. దేవుడు ఈ మాటలను మీ కొరకు ఆశీర్వదించునుగాక. అమ్మయ్య, 12:30 మీ సమయం చూసుకోండి. సో ప్రభు ఈ మాటలతో మిమ్మలను మేల్కొల్పునుగాక. సో మరి సమయాన్ని ప్రియమైనటువంటి డాక్టర్ గారికి ఇస్తున్నాను. వారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. వాళ్ళ న్యూ లైఫ్ హాస్పిటల్ గురించి కొంత మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి డాక్టర్ గారికి సమయం ఇస్తున్నాను. నమస్తే అండి అందరికీ. నా పేరు అనిల్ కుమార్, జనరల్ మెడిసిన్. హార్ట్కి, షుగర్కి చూస్తాను. హాస్పిటల్ పెట్టి 5 years అయింది కనుకూరుతో. పూర్తిగా వ్యాపారాత్మక కాకుండా కొంత సర్వీస్ మోటివ్లోనే రన్ అవుతుంది. షుగర్ కానీ హార్ట్కి జనరల్గా చూసుకుంటాను. మా అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ సింగరాకంలో. ఇక్కడే రిటైర్ అయ్యారు ఈ మధ్య 6 months జనార్దన కాలనీలో కొట్ట దగ్గర దగ్గర రామలక్ష్మమ్మ అని గవర్నమెంట్ టీచర్, ఎలిమెంటరీ స్కూల్. నేను జనరల్గా ఈ ఎండాకాలం కాబట్టి ఎక్కువ మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు అవి ఎక్కువ తాగుతుందండి. ఇంకొన్ని స్పెసిఫిక్గా చెప్పాలనుకుంది ఏంటంటే, కొంతమంది పొట్ట నొప్పి ఏదైనా వచ్చినప్పుడు గ్యాస్ ట్రబుల్ అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి గుండె యొక్క నరాలు పొట్ట దగ్గర కూడా ఉంటాయి. గుండెపోటు కూడా పొట్ట నొప్పిలాగా వస్తుంది. కాబట్టి అది మిస్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ వచ్చి బాగా సీరియస్ అవుతుంది ఎక్కువసేపు చూసుకోకపోవడం వల్ల. అదొకటి. ఒక్కొక్కసారి వెనకాల 2 రెక్కల సందులు కూడా నొప్పి వస్తుంటుంది కొంతమందికి. అది కూడా హార్ట్ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు. గతంలో కూడా ఇలా వచ్చి ఉంటుంది. దాంతో గ్యాస్ ట్రబుల్ మాట్లాడిస్తే మన వాళ్ళకి కొంచెం ఉపశమనం వస్తుంది. అందువల్ల ప్రతిసారి గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు. ఎందుకంటే మనందరం పులుపు, కారం ఎక్కువ తినడం వల్ల అందరికీ కొంత గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. దానివల్ల ఏ జబ్బు అధికారం నుంచి వచ్చినా గ్యాస్ ట్రబుల్ మాట్లాడుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఒక్కోసారి తలదిరుగుటం కానీ, మెడ నొప్పి ఇలాంటివి కూడా ఉంటాయి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వీటిల్లో. అవి కూడా ఎప్పుడైనా అనిపించినప్పుడు ఒక ఈసీజీ తీయించుకోండి. తర్వాత పెద్దవాళ్ళకైతే ఎస్పెషల్లీ పొట్ట మాత్రం రానివ్వద్దు. మీరు పొట్ట కనుక వచ్చిందంటే అన్ని జబ్బులు వస్తాయి, షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ. మీరు ఎక్కువ కాలం ఉంటే మీ పిల్లలు ఎక్కువ సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటారు.
రైస్ అనేది బాగా తగ్గించి తినండి. వీలైతే ఒక పూట గుగ్గిళ్ళు కానీ లేకపోతే అలసందలు, శనగలు ఇలాంటివి ఉడక పెట్టుకొని తినండి. ఇంకా అన్నం తినకుండా ఒక పూట వీలైతే నైట్ ఆ పని చేయండి, చపాతీ ఇలాంటి వాటితో పాటుగా. దానివల్ల మన జీవితకాలం అనేది పెరుగుతుంది, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. తర్వాత అరికాల తిమ్మిళ్ళు, మంటలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే షుగర్ టెస్ట్ ఒకటి చేయించుకోండి. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా చేయించుకోండి, ఇబ్బంది లేదు. బట్ ఏదో ఒకటి చూయించుకోండి, బీపీ చూయించుకోవడం, షుగర్ అది. ఒక 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ఒకసారి జనరల్ చెకప్ చేయించుకుంటే మంచిది. కిడ్నీ, ఈసీజీ, షుగర్ ఈ 3 ఎక్కడైనా చూయించుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, షుగరు, హార్ట్, ఆయాసం వీటికి సంబంధించి. ఓకేం లేవా? నడుస్తున్నప్పుడు మనకి కాళ్ళలో స్పర్శ తెలియకపోవటము, కొంచెం ముద్దుబారినట్టుగా ఉన్నప్పుడు సీరియస్గా